अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 71వ ప్రశ్న. ప్రశ్న చాలా చిన్నది, ఆన్సర్ కూడా చాలా చిన్నగా కూడా చెప్పుకోవచ్చు, కావాలంటే మా శుద్ధ భాషలో పెద్దగా కూడా చెప్పుకోవచ్చు, మన ఇష్టం కదా. ఆత్మ తెలుసుకోవాలంటే సన్యసించాలా అడుగుతున్నాడు. ఆత్మను తెలుసుకోవాలంటే సన్యాసం తీసుకోవాలా అంటే అన్నిటినీ వదులుకోవాలా. మీరు మాటకు ముందు మూడు 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 అంటుంటారు, ఆ మూడు వదులుకుంటేనే మీరు మాకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారా? అవి వదులుకొని రమ్మంటారా? వదులుకొని రమ్మంటే ఒక్కడు కూడా రాడు ఇక్కడికి. ఆయన అవి కూడా పెట్టుకోండిరా, ఇది కూడా పెట్టుకోండిరా అంటే వస్తారు. కానీ మళ్ళీ మీరే జోడు గుర్రాల మీద స్వారీ చేయకూడదని మీరే అంటారు. మళ్ళీ అది కూడా పెట్టుకోండి, ఇది కూడా పెట్టుకోండి. మాకు కన్ఫ్యూజన్తో చస్తున్నామండి. మీ పాఠం కాదు, మీరు కాదు, కానీ మమ్మల్ని శనివారం వస్తుందంటే మాకు చాలా చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే మేమేమో ఆ మూడిట్లోనే ఉన్నాం. మమ్మల్ని ఏమో ఆ మాటకు ముందు ఆ మూడు అంటే రవిగాడు భలే నవ్వుతుంటాడు, నేను చూస్తుంటా. మరి ఆ మూడు ఉండాలా? వాటిని అన్నీ వదులుకొని మీరు రమ్మంటారా? వదులుకొని రమ్మంటే మేము ఎవ్వరం రాము. చూడండి, మీ ఇష్టం, మీ ఇళ్ళంతా ఖాళీగా ఉంటుంది. ఒరే అది కూడా పెట్టుకోండిరా అంటేనే వస్తాం. అది ఇది అని మళ్ళీ మీరు మధ్యలో 2 పడవల మీద 2 కార్ల మీద, పడవలు కూడా కాదు, పడవైనా కష్టమే, 2 కార్ల మీద మీరు అటో అడుగు ఇటో అడుగు వేస్తానంటే చివరికి ఏ కారులో నేను ప్రయాణం చేయలేను. ఏమ్మా, గృహస్థునకు ఆత్మజ్ఞానం సంపాదించే అధికారం లేదా? అది ప్రశ్న. గృహస్థుడైన వాడు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వీలు లేదా? మా గురుదేవులు నాకు జనవరి 12 ఆత్మ తెలిస్తే, సమాధి వస్తే మీ భాషలో ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ఆ దేహం చాలించారు. అంటే 1 నెల కూడా లేరు, 1 నెల కూడా లేరు. సమాధి అంటే ఏమిటో మీకు తెలుసు. ఏమిటి? నేను ఇది కాదు, నేను అది, అంత తెలియదు. కానీ నేను ఇది కాదు అది అనేటువంటిది మాసర కొంచెం చూపిస్తారు. అది సమాధి. అది చాలా తక్కువ సమయంలో, కానీ అది ఎప్పటికీ గుర్తుంటుంది. చాలా తక్కువ సమయంలో అంటే ఎట్లా అంటే, పెళ్ళి అని అన్ని ప్రిపరేషన్స్ చాలా చేసుకుంటాం మనం. చివరికి పెళ్ళి జరిగింది ఎంతసేపు అంటే ఒక ముహూర్త కాలం. ముహూర్త కాలమే కదా.
కదా. ఒక క్షణకాలంలో జీలకర్ర బెల్లం పెడుతున్నారంటారు, ఇంకా వాళ్ళ చేతిలో పెట్టుకుని మంగళాష్టకాలు చదువుతూనే ఉంటారు, పెట్టేశారంటారు. ఆ పెట్టింది ఎంతసేపు? ఒక్క క్షణమే. ఆ ఒక్క క్షణము జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించుకున్న నేరానికి అది నేరం కదా. జీవితాంతం ఆ అమ్మగారంటే నేను పడి ఉండాలి, ఆ అయ్యగారంటే పడి ఉండాలి. అమ్మగారు అయ్యగారు ఏమైపోయినారు? ఒక బంధంలో చిక్కుకున్నారు. ఒక్క క్షణం మాత్రమే, ముహూర్తకాలమే కదా. ఆ ముహూర్తానికి మనందరినీ రమ్మన్నారు, ఎందుకంటే విట్నెస్ చేయటానికి. అట్లా ఒక్క క్షణకాలమే సమాధి వచ్చినా అది ఫర్ ఎవర్ నిన్ను అందులోనే పెడుతుంది. ఏం పెట్టదు, మేమందరం బయటికి రావట్లేదా, మీరు మీ కర్మ మీరు రాకపోతే అంటే అది వేరే కథ. ఏమ్మా తర్వాత గురుదేవులు దేహం చాలించాక నేను చాలామంది దగ్గరికి వెళ్ళాను. అయ్యా నాకు ఇంత మాత్రమే తెలుసు, ఇంకేం చెయ్యాలో నాకు తెలీదు, అది మీరు ఎవరన్నా నాకు చెప్తే నేను ఆ దారి పట్టుకుని కాస్త మెల్లగా ప్రయాణం చేస్తానంటే ఇట్లా నన్ను చూసేవాళ్ళు. వాళ్ళు నువ్వు చూడబోతే ఇంత చిన్న అమ్మాయివమ్మా, పైగా నీకు 3 పిల్లలు కూడా ఉన్నారు, భర్త ఉన్నాడు అంటున్నావు, నీ వంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం లాభం లేదు, నీలాంటి వాళ్ళకి అసలు మేం చెప్పడం కాదు, నువ్వు కూడా అసలు ఈ మార్గంలో ఉండడం కరెక్ట్ కాదు. హాయిగా వెళ్ళి మీ ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు కాస్త తల మీద జల్లుకొని కొంచెం వీలైతే తాగి కదా. ఇట్లాంటి సలహాలు చెప్పారు నాకు చాలా బాధ అనిపించింది. ఎవరి దగ్గర, చాలామంది దగ్గరికే తీసుకెళ్ళారు పాపం సార్, ఆయనది తప్పు లేదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా చివరికి వచ్చిన పుట్టపర్తి బాబా దగ్గరికి కూడా వెళ్ళాను. వాళ్ళు ఎవరు, జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గరికి కూడా వెళ్ళాను. వీళ్ళంతా ఆధ్యాత్మిక గురువులు, ఎంతమందినో నడిపిస్తున్నటువంటి మహనీయులు. వీళ్ళెవ్వరూ కూడా నీకు సాధ్యం కాదు, కావాలంటే ఆ బ్రహ్మజ్ఞానం వదిలేసి సర్వీస్ చేసుకో, కానీ నేను వెనక్కి తిరిగి రాదలుచుకోలే. చావో బతుకో ఎందుకు వీలు కాదు. అందుకని ఇది నా ప్రశ్నే, నేను వేసుకున్న ప్రశ్నే, ఎందుకు సన్యసించాలి, ఎందుకు సంసారికి అది సాధ్యం కాదు, సంసారికి సాధ్యమని ఇప్పుడు నేను నిరూపిస్తాను మీకు. చాలా సింపుల్. అంటే వాళ్ళ ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. మన ఆలోచన అంటే నేను ఆలోచించిన ఆలోచన, అదే మీకు చెప్పబోయేటువంటిది. మా గురుదేవులు ఏమన్నా అంటే, అమ్మ నీకు ఎట్లా తెలిసిందో అట్లా చెప్పన్నారు, అందుకని నాకు తెలిసినట్లు చెప్తున్నా. ఇప్పుడు చూద్దాం. అందుకని ఆత్మజ్ఞానం సంపాదించే అధికారం లేదు అని చెప్తున్నారు పెద్దలు, వ్యవహర్తలు, అంటే లోక వ్యవహారంలో ఉన్న పెద్దలందరూ. ఇంకా కొంతమంది నాకేమని సలహా ఇచ్చారంటే, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు కదా, ఇదంతా రిలీజియస్ సెక్యులర్ స్టేట్ మంది, ఇది ఈ రిలీజియస్గా నువ్వు గనక ఉంటే నీ గవర్నమెంట్ ఉద్యోగం ఊడిపోతుంది. చూడండి ఎంత అన్యాయమో. అలాంటి బెదిరింపులు కూడా వచ్చాయి. ఇది ఎంత, ఈ మార్గం కరెక్ట్ కాదు. మరికొంతమంది ఏం చెప్పారంటే, ఇంత చిన్న వయస్సులో ఇలాంటివి అక్కర్లేదు, రిటైర్ అయినాక నిదానంగా అప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఆలోచించు. రిటైర్ అయిన తర్వాత, నేను రిటైర్ అయ్యేదాకా నేను బతుకుతానని నాకు నమ్మకం ఉందా అండి అని అడిగేవాడు. రేపు బతుకుతామని నమ్మకం ఉందా? లేదు. అటువంటిప్పుడు రిటైర్ అయిన తర్వాత అంటే, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత బోనస్ ఏజ్లో బాగానే బతుకుతున్నాను అనుకోండి, ఇది బోనస్. కానీ ఆ రోజు నాకు తెలియదు కదా, మన అందరికీ ఎవరికీ తెలియదు రేపు మనం బతుకుతామనేటువంటి నమ్మకం మనకు లేదు. రిటైర్ అయిన తర్వాత ఇంకా నాకేం సమస్యలు వస్తాయో, ముప్పున కాలకింకరుడు ముంగిట వచ్చిన వేళ, రోగములు గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవులు గప్పిన వేళ, నీ స్మరణ కలుగునో కలగదో నాటికిప్పుడే, తప్పక చేతు నీ భజన దాశరథి
కరుణాపయోనిధి నాయన. రేపటి సంగతి నేను చెప్పలేనురా, ఇవాళ్ళే నేను దీని గురించి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ మన చేతిలో ఉంది, రేపు మన చేతిలో లేదు. నిన్న గడిచిపోయింది, గడిచిపోయింది నీ చేతిలో లేదు, గడవబోయేది నీ చేతిలో లేదు, ప్రజెంట్ నీ చేతిలో ఉంది. ఇవాళ ఉన్నదాన్ని ఇవాళ ఎలా అనుభవించాలో నేర్చుకో. ఏమ్మా, నేను ఎట్లా అనుభవించానో ఇప్పుడు చెప్తా. సమాధి అంటే ఏమొచ్చింది? గురుదేవులు నాకేం చెప్పారు? అహం బ్రహ్మాస్మి అనమన్నారు. అవునండి, అహం బ్రహ్మాస్మి. మరి ఆయన ఏమని చెప్తారు నాకు? నేను తత్వమసి అంటానమ్మా, నువ్వు అహం బ్రహ్మాస్మి అను. ఆ రెండు పదాలకి నాకు అర్థం చెప్పారు. ఏమిటి? తత్వమసి అంటే ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్న తత్పదార్థం భగవంతుడు. భగవంతుడు ఎవరు? ఎక్కడో ఉన్నాడు కదా. అందరు అంటారు కదా, ఊపర్ వాళ్ళ. నిన్నో మొన్న ఎవరో నా దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారంటే, దేవుడు పైనుంచి నన్ను పిలుస్తున్నాడు అన్నట్టు. ఓ 94 ఏళ్లవాడు చెప్పలే. దేవుడట పైనుంచి అంటే దేవుడు పైన ఉన్నాడా నిజంగా? మన మనస్సులో దేవుడు పైన ఉన్నాడు, ఊపర్వాల పైవాడు అనేటువంటిది బాగా దృఢంగా నాటుకున్నాం. ఎందుకంటే వాడు కింద ఉంటే వాడిని కూడా మనం అధర్మంలో బాగా ముంచగలం. అందుకని వాడు పైకెక్కి కూర్చున్నాడు మనకు అందకుండా. తత్వమసి మహావాక్యానికి అర్థం ఏమిటంటే, త్వం అంటే నీవు, తత్ అంటే వాడు, వాడంటే నీకంటే పరోక్షంగా ఉన్నవాడు. నీకంటే పరోక్షంగా ఉన్నవాడెవడో వాడు నీవు అయితివి అని చెప్పాడు. తత్వమసి మహావాక్యానికి అర్థం ఏమిటి? వాడు నీవైతివి. వాడు నేనెట్లవుతాను అని అడగలే మనం. అంటే వాడు నేను కావాలంటే వాడు వేరే ఉంటాడు, నేను ఇక్కడున్నా. నీ ఉండేది ఆ కొండపై, నేనుండేది ఈ నేలపై. కాబట్టి మన ఇద్దరం ఒకటి అంటే, ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు ఒకటి అంటే ఎట్లా? ఒక పక్కన కూర్చోడానికి కూడా వీల్లేదు. వాడు చాలా గొప్పవాడు, వీడు చాలా పేదవాడు కదా. వాడు అన్నీ ఇచ్చేవాడు, నేను అన్నీ పుచ్చుకుండేవాడిని. అంటే నేను అడుక్కునేవాడిని, వాడు పెట్టేవాడు. వాడు నేను ఒకటి ఎట్లా అవుతాం? ఇంత తెలీదు మీకు, నేను అంత చెప్తాను. అంటే మనకి ఏమని చెప్తున్నారంటే, నీ లోపల ఒక తత్పదార్థం ఉంది. అంటే ఈశ్వర సర్వదేహానాం హృదయసే అర్జున తిష్టతి అన్నాడు కదా. నీ లోపల ఒక తత్పదార్థం ఉంది. వాడు ఉపర్వాలా కాదు, నీ ఉపర్వాలా నీ పాతకాలం ఆలోచన. కానీ ప్రజెంట్ ఆలోచన ఏంటి? నీ లోపల ఒక తత్ అనేటువంటి ఒకడు ఉన్నాడు. వాడి పేరు కాసేపు అరుణ్ గోవిల్ అనుకోండి. లోపల ఉన్నవాడి పేరు అరుణ్ గోవిల్. బయట ఉన్న త్వం అనేటువంటి వాడు రాముడు కదా. ఆ అరుణ్ గోవిలు రాముడైనాడు అన్న పదానికి అర్థం ఏమిటి? రాముడు మళ్ళీ అరుణ్ గోవిల్ అవుతాడు. అరుణ్ గోవిల్ రాముడైతే రాముడు అరుణ్ గోవిల్ కావడానికి అబ్జెక్షన్ లేదు. వాడు వీడైతే వీడు వాడు కావడానికి అబ్జెక్షన్ లేదు. అందుకని మన చేత ఏమనిపించారంటే అహం బ్రహ్మాస్మి అనిపించారు. అవును, నీ లోపల, ఆ లోపల ఉన్నటువంటి రాముడు అరుణ్ గోవిలు అని మీరు ఎవరినైతే చెప్తున్నారో ఆ అరుణ్ గోవిల్ని నేనైతిని అని మన చేత అనిపిస్తారు. అహం బ్రహ్మాస్మి అంటే అది అర్థమైందా? ఏమిటని చెప్పాడు? తత్వమసి అనేటువంటి మహావాక్యానికి నీ లోపల ఉన్న పరమాత్మ నీవైతివి. మామూలుగా అయితే నీవు వేరు, నీ లోపలి పరమాత్మ వేరు. అరుణ్ గోవిల్ వేరు, రాముడు వేరు. ఏమిటి వేరు? వాడి డ్రెస్ వేరు, వాడి భాష వేరు కదా, వాడి స్టేటస్ వేరు. రాముడు వేరు, రాముడి వేషం వేరు కదా. రాముడు దశరథుడు కొడుకు, అరుణ్ గోవిలు వాడి తండ్రి ఎవడో నాకు తెలియదులేండి, వాడి కొడుకు. వాడు వీడు ఒకటెట్లా అవుతాడు? కాదు, వాడే వీడైనాడు.
తత్వమసి మహావాక్యానికి అర్థం ఏమిటి? వాడే వీడైనాడు. ఇప్పుడు వీడు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, నీకు సన్యసిస్తేనే బ్రహ్మ విద్య నేర్చుకోవచ్చా? బ్రహ్మ విద్య అంటే అసలు అర్థం ఏమిటో? బ్రహ్మజ్ఞానమో ఆధ్యాత్మిక విద్యో? వాళ్ళంతా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారండి. ఏమిటి మార్గం? ఆధ్యాత్మిక గురువులు, పైగా వాళ్ళకి పేర్లు. ఆధ్యాత్మికం అంటే అర్థం ఏమిటంటే, ఎవడైతే నీ లోపల అరుణ్ గోవిల్లాగా ఉన్నాడో, లేక ఎవడైతే నీ లోపల తత్పదార్థంగా ఉన్నాడో, నువ్వు ఇప్పుడు తత్పదార్థంగా లేవు. నువ్వు ఎట్లా ఉన్నావు? త్వంపదార్థంగా ఉన్నావు. త్వంపదార్థం అంటే నాది, తత్పదార్థం అంటే నేను. నేను నాది కదా, నేనే కదా. మరి మనమే అంటున్నాం, తెలియనటువంటి చిన్నపిల్లవాడు కూడా నా కాలు, నా చెయ్యి, నా తలకాయి అని అంటున్నాడు, కానీ నేను తలకాయ అంటల్లా. అవునా కదా? చిన్నపిల్లవాడు కూడా ఏమంటున్నాడు? నేను వేరు, నాది వేరు అంటాడు. ఆధ్యాత్మిక మార్గం అంటే నాది నుంచి నేనుకు ప్రయాణం చెయ్యాలి. ఎందుకని? నేను నాది అనిపించుకుంటోంది, ఇది నేను అనిపించుకుంటోంది. అది కాకుండా దాన్ని నేను దగ్గరికి మనం తీసుకెళ్ళాలి. నేను దగ్గరికి తీసుకెళ్ళేవాడు ఎవడు ఉంటాడో వాడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు. నేను ముక్తుడు కదా. మరి అందరినీ కూడా ప్రవచనాలు చెప్పే వాళ్ళందరినీ ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఆలోచించండి. అంటే మన మాటే తప్పు, మనం అదే మాట్లాడుతున్నాం. ఈ నేను అనేవాడు నిజంగా నేనని వీడు కాదు. ఎవడైతే నేను 6 గంటలకు వచ్చానమ్మా క్లాస్కి అన్నాను అనుకోండి, ఈ వాక్యం తప్పు. ఎందుకంటే క్లాసుకు వచ్చింది నాదే కానీ నేను కాదు. మరి నేను రాకుండా నాది వచ్చిందా అండి అంటే, నేను రాకుండా కూడా నాది వస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడో విహరిస్తూ ఉంటా. నేను అంటే మనకు తెలిసినంతలో సూక్ష్మ శరీరం. ఎవరి సూక్ష్మ శరీరం? ఈ నాది అనేది 3 శరీరాలు కదా. ఈ నాదికి 3 శరీరాలు ఉన్నాయి. నేనుకి ఒక శక్తి ఉంది, అది శరీరం కాదు. శరీరం ఎందుకు కాదంటున్నానంటే దానికి ఆకారం లేదు. నాదికి ఆకారం ఉంది, నేనుకు ఆకారం లేదు. చాలా క్రూషియల్, వినండి జాగ్రత్తగా. నేనుకు ఆకారం ఉండదు, నాదికి ఆకారం ఉంటుంది. నాదికి ఏ ఆకారం ఉంటుంది? ఒక స్థూలాకారం, ఒక సూక్ష్మాకారం, ఒక కారణాకారం. నాదికున్న కారణాకారమే నిన్న లింగ శరీరం, అదే లింగం. లింగం అంటే శివలింగం ఎట్లుంది? ఘనం. లీనం గమయతి ఇది లింగం. లీనం, దాని లోపలికి మన్ని తీసుకుపోతుంది. లింగం ఎట్లుంది? గట్టిగా ఉంది. ఉందా? నేను చూశారు కదా. అంటే అది ఘనం. లింగము ఒక ఘనం. ఎటువంటి ఘనం? ఒక రాతి ఘనం కదా. దాని లోపలికి తీసుకుపోతుందిట. ఎట్లా తీసుకుపోతుంది? దాని లోపలికి ఒక మేకు గుచ్చితే, ఒక సూది గుచ్చితే, ఒక పిన్ను గుచ్చితే కూడా దాని లోపలికి పోదు. మరి లోపలికి నిన్ను తీసుకెళ్తుంది అని లోపలికి ఎవరు వెళ్ళగలరు చెప్పండి? అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి కాగలిగినటువంటి శక్తి ఒక్క ఆత్మకే ఉంది. అంటే నిన్ను లోపలికి తీసుకెళ్తుంది అంటే అర్థం ఏమిటి? నువ్వు ఆత్మవని తెలుసుకుంటే కదా అది నీ లోపలికి రాణిస్తుంది. అది ఎక్కడుంది? నాకు ఎదురుగా కాలువబుగ్గలోనో లేకపోతే అదేమిటి నిన్న మనం వెళ్ళొచ్చాం, ఏదో బొగ, నిన్న లీలాధరి గుడికి వెళ్ళొచ్చాం కదరా. ఎక్కడైనా శివలింగం ఎక్కడైనా చూసుకోండి మీరు. అంటే మేము అక్కడికి వెళ్ళామండి, అందులోకి మమ్మల్ని వెళ్ళనీయలేదు, మేము కూడా అభిషేకం చేసుకొచ్చాం, మీరేమో దాని లోపలికి తీసుకుపోతుంది అంటున్నారు. కాదు కాదు, మీ లోపల ఒక కారణ శరీరం అని ఉంది.
అది ఎలా గట్టిపడిందంటే కారణ శరీరం ఆకారమే కదా. నీ 3 శరీరాలు ఆకారం ఏమ్మా, నీ 3 శరీరాలు ఆకారం ధరించి ఉన్నాయి. ఒక స్థూల శరీరం ఆకారం మనకు తెలుసు, సూక్ష్మ శరీరం ఆకారం మనకి తెలియదు, కానీ దానికి ఒక ఆకారం ఉంది కదా. అది మీకే తెలుస్తుంది. మీ మనస్సులో ఒకసారి మీ మనస్సును గురించి ఎందుకు అంతవరకు వెళ్తారా, నా మనస్సు చాలా బాధపడుతోందండి అంటాడు. మనస్సును నువ్వు బాధపడుతున్నట్టుగా చూడకపోతే అంటే నువ్వు నీకు కనపడింది అంటే దృశ్యమేనా కదా. నా మనస్సు చాలా కష్టపడిపోతోందండి అంటే అర్థం ఏమిటి? వద్దులే, కష్టం వద్దు, మీరంతా తిట్టిపోయినారు, నా మనస్సు చాలా బాధపడింది. నీ మనస్సు బాధపడింది అని నీకు ఎవరు చెప్పాడు? నీ మనస్సుని నువ్వు చూసావు, నువ్వు చూడకపోతే నువ్వు ఆ మాట అనలేవు. బాధపడుతున్న మనస్సు నీకు కనపడింది కాబట్టి వాటికి అన్నిటికీ శరీరాలు ఉన్నాయి. ఎవరికి? స్థూలానికి, సూక్ష్మానికి, కారణానికి శరీరం ఉంది. స్థూల శరీరం కారణం ఎలా ఉంటుందంటే ఇదిగో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇదిగో మీకు కనపడుతున్న 3 మూరల జానుడి శరీరం. ప్రతి శరీరం ఎవరైనా కొలుచుకోండి, వాడి మూరతో 3 మూరలు ఒక జాన ఉంటుంది. మీ పాదాల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు మీ మూరతో, నా మూరతో వీడిని కొలవకండి. ఎవడి శరీరమైనా అంతే, అది స్త్రీలైనా పురుషులైనా వాడి మూరతో ఒక మూర, మోకాలి వరకు ఒక మూర, మోకాలు నుంచి కటి ప్రదేశం వరకు మరొక మూల, అక్కడి నుంచి మెడ వరకు ఇంకొక మూర, అక్కడి నుంచి ఒక జానెడు తలకాయ. 3 మూరల జానెడు దాని పేరు. ఎవడి శరీరం. ఒక మరుగుజ్జువాడి దగ్గరికి వెళ్ళండి, మరుగుజ్జువాడి వాడి మూరతో కొలవండి, వాడి మూరతో అది 3 మూరల జానెడు ఉంటుంది. కాబట్టి స్థూల శరీరానికి ఆకారం ఉందని మనకే తెలుసు. సూక్ష్మ శరీరం దృశ్యమని మీరే ఒప్పుకుంటున్నారు కదా. ఇంకా లోపల ఒక కారణ శరీరం అని ఉంది. ఈ కారణ శరీరం లింగం లాంటిది. దాది నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటా, ఇనపెట్టె లాంటిది, బీరువా లాంటిది. మన డబ్బులన్నీ, మన బంగారమో, మన డబ్బులో, మన డైమండ్సో అన్నీ ఇంట్లో అక్కడ పారేద్దామా? అమ్మ చాలా జాగ్రత్తగా బీరువాలో పెట్టి లాక్ కూడా వేసుకోవాలి. మనం వేసుకుంటాం. అనేక వాసనలు మనం మన కారణ శరీరంలో లోపల పెట్టి లాక్ చేసుకున్నాం. అది కారణ శరీరం. ఆ కారణ శరీరం లోపలికి నిన్ను తీసుకెళ్ళమంటున్నారు. ఎట్లా లోపలికి ఇది కారణ శరీరం అనుకోండి, కాసేపు బాగా గట్టిగా ఇట్లాగే ఉంటుంది కదా. ఇట్లా ఉండదు, గుండులాగా ఉంటుంది, గుండులాగా ఉంటుంది మన కారణ శరీరం. శివలింగంలాగా ఉంటుందర్రా, మీకు లింగం అదే, అది గుర్తు. ఈ శివలింగంలాగా ఉంటుంది ఈ కారణ శరీరం. మీకు ఇంకా అర్థం కావాలంటే చెప్తా చూడండి. ఎక్కడైనా శివలింగం ఒట్టి లింగం ఉండదు, పానివట్టం ఉంటుంది, దాని మీదనే శివలింగం ఉంటుంది. పానివట్టాన్ని అమ్మవారని, శివలింగాన్ని అయ్యవారని చెప్తారు కదా గుళ్ళో. విన్నారా ఆ మాట? ఇదిగో ఇది పానివట్టం. పైకి మీకు కనబడుతున్న ఇది, దీని పేరు అధిష్టానం. మన భాషలో, మన భాష అంటే పారిభాషికలో, ఆధ్యాత్మిక భాషలో దీని పేరు అధిష్టానం. ఈ అధిష్టానం మీద అది ఆధారం. ఈ అధిష్టానం ఇది పానివట్టం, దీని మీద ఆధారపడి అది ఉంటుంది. అది ఉంటేనే ఇది నడుస్తుంది. అచ్చగా దీన్ని ఎవ్వడూ గౌరవించడు. అది ఉంటేనే దీన్ని గౌరవిస్తున్నారు. అది ఉంటేనే అంటే ఎప్పుడండి అంటే చచ్చిపోతే అది లేదురా. అధిష్టానం అన్న పదానికి అర్థం తెలుసునా? ఇంగ్లీష్లో దాన్ని అండర్స్టాండ్ అన్నారు.
అండర్స్టాండ్. ఇది స్టాండ్ అవుతోంది దాని కింద. అది లేకపోతే ఇది ఉండడానికి వీల్లేదు. కానీ ఇది అదర్వే, అది లేకపోతే ఇది ఉండడానికి వీల్లేదు. అది లేకపోతే ఇది ఉండడానికి వీల్లేదు. ఎందుకు ఉండడానికి వీల్లేదు? దీన్ని తీసుకెళ్ళి ఎప్పుడు జమ్మి చెట్టు కింద తగలబెడతారు అని అందరూ అడుగుతారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉన్నా అనుకోండి, ఎవ్వరు అడగరు ఆమెను ఎప్పుడు తీసుకుపోతారు ఇంకా అని. ఎవరు అడగరు. ఎప్పుడు అడుగుతారు? ఆ లోపల అది లేకపోతే. ఏది లేకపోతే? ఆ కారణ శరీరం అని లింగం, అది పానువట్టం ఇది, దీని లోపల లింగం అది. అది ఎట్లా అంత గట్టిగా ఉందంటే చూడండి మీరు, దాని లోపల ఏముంది అంటే అదే చైతన్యం. ఇది మీ కారణ శరీరం. దీంట్లోపలికి వచ్చిన ఆ శక్తి ఏదైతే ఉందో దాన్నే జీవుడు అంటున్నాం కదా. దీని లోపలికి వచ్చిన శక్తి, ఆ శక్తికి ఆకారం లేదు, కానీ దీనికి ఆకారం ఉంది. దీని ఆకారం ఎలాంటిది అంటే లీనం. నీ లోపల ఉన్న నీ కారణ శరీరానికి ఎలాంటి ఆకారం ఉందంటే వాసనల సమూహం. బీరువాలో ఏమున్నాయండి అంటే, బీరువాలో ఏముంటాయి? డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది కదా. అవి ఒకదానికొకటి వేరువేరుగా ఉంటాయి. డబ్బుల కట్టలు వేరే ఉంటాయి పర్సులో, బంగారం వేరువేరు. బంగారం కూడా కాసుల పేరు వేరే, వడ్డాణం వేరే, ఏదో అన్నీ వేరువేరుగా ఉంటాయి. కానీ నీ నీ లింగ శరీరంలో పాములన్నీ పెనవేసుకుని పోతే, పాములు శివుడి లింగం మీద పాము కూడా పెడతారు చూడండి, మీరు గమనించండి. పాములన్నీ ఒకదాన్నొకటి పెనవేసుకుని కుప్ప, పాముల కుప్ప ఎట్లా ఉందో నీ కారణ శరీరం అట్లుంటుంది. అర్థమైందా? కారణ శరీరం ఎట్లా ఉంటుంది? పాములన్నీ, ఈ పాములు ఏమిటండి మధ్యలో? వాసనలు. ఒక్కొక్క వాసన ఎంత విషపూరితమైందంటే, వాసనలన్నీ అవన్నీ ఎంత విషపూరితమైన, అవన్నీ కదలవు. మీరు అట్లాంటి దాన్ని మీరు చూడాలనుకుంటే ఆ పాములన్నీ కలిసి ఉండి పాములే కనపడుతున్నది ఎట్లా ఉండాలంటే, మంచి గంధపు చెట్ల దగ్గరికి వెళ్ళండి. మంచి గంధం అంటామే, గంధం మనం దేవుడికి సాన మీద చెక్క, గంధపు చెక్క, శాండిల్వుడ్, దాన్ని నూరి ఆ గంధం పెడుతుంటాం కదా, మంచి వాసన వస్తుంది. అది మలయ పర్వతం దగ్గర అక్కడ ఎక్కువ ఉంటాయి ఆ చెట్లు. మలయ మారుతం అంటారు, విన్నారా ఎప్పుడున్నా? మలయ మారుతం అంటే ఎందుకు ఆ గాలికి అంత మంచి పేరు వచ్చింది అంటే, మలయ పర్వతంలో చందన వృక్షాలు ఉంటాయి. అక్కడి నుంచి వీచినటువంటి గాలి నీకు మంచి సువాసనగా ఉంటుంది. అందుకని మలయ మారుతం దాని పేరు. మలయ అంటే కొండర్రా కదా. ఆ చందన వృక్షాలు ఎలా ఉంటాయంటే, ఆ మంచి గంధపు మంచి వాసనకి పాములన్నీ చెట్టు కనపడకుండా చుట్టుకొని ఉంటాయి. ఆ చెట్టు దగ్గరికి మీరు కనుక పోయి చూస్తే చెట్టు మాను కనపడదు మీకు, అన్ని పాములే ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే అందులో ఇంకొక పుల్ల కూడా మనకు పుల్ల పెట్టడానికి వీలు కానీ ఘనం ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. ఎప్పుడైనా మంచి గంధం చెట్ల దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ పాములు బయటికి రావు. అంటే అంత చుట్టుకుని ఆ లోపల ఉన్న ఆ గంధం వాసనను అంతా పీల్చుకుంటూ ఉంటాయి అవి. అక్కడి నుంచి గాలి వస్తుంది మనకి, అది మలయ మారుతం. మరి ఆ గంధం అంతా మనకి తెస్తున్నారు కదండి. ఎట్లా తెస్తున్నారు అంటే, ఆ గంధపు చెట్టుకి చుట్టూతా ఒక వలయంగా అంత చెత్త పెడతారు. ఆ చెత్త మంట పెడతారు. మంట పెడితే ఆ శాకానికి ఆ మాను నుంచి ఆ పాములన్నీ కిందికి పాకుతాయి. పాపం వాటికి తెలియదు కదా.
వచ్చి ఆ మంటలో పడి చచ్చిపోతాయి. అట్లా కొన్ని రోజులు పెడతారు మంట, ఒక రోజు కాదు. ఎందుకంటే చాలా చిన్న పాములు పెద్ద పాములు అన్నీ అక్కడ సంవత్సరాల తరబడి కాపురాలు చేస్తున్నాయి. ఎవరు? పాములు. ఇదంతా గుర్తు చేసుకుని ఈ పాఠం అంతా విని రాత్రికి మళ్ళీ అమ్మ మా పాములు కల్లోకి వచ్చినాయి, పాములు కల్లోకి రావాకండి. ఎవడైనా ఒక మంచివాడు వ్యక్తి మంచివాడు, వాడి చుట్టూ అంతా చెడ్డవాళ్ళు చేరి ఉంటారనుకోండి, దందసూక సందోహ పరివేష్టిత పటీర విటపి వడువునా అంటాడు సామెత. దాన్నట్లా దందసూక సందోహ పాముల సమూహంతో పరివేష్టిత చుట్టబడినటువంటి పటీర విటపి మంచి గంధపు చెట్టు లాగా ఒక మంచివాణ్ణి చెడ్డవాళ్ళందరూ చేరితే, అంటే ఒక మంచివాడు చుట్టూ చెడ్డవాళ్ళు చేరితే వాడు మంచివాడే, వాడి మంచితనాన్ని వీళ్ళు ఏం చేయలేరు. కానీ ఈ చెడ్డవాళ్ళందరూ వాడి చుట్టూ చేరి మరి బయటి వాళ్ళకి వాడి దగ్గరికి అలో కానీకుండా చూస్తూ ఉంటారు కొంతమంది. అట్లా ఈ పాములు ఉంటాయి, గంధం చెట్టు దగ్గరికి వెళ్ళనియ్యం. ఈ పాములన్నీ చచ్చిపోయిన తర్వాత ఆ గంధపు చెట్లని వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. మంచి గంధం అట్లా బయటకు వస్తుంది, లేకపోతే ఆ చెట్టు మీదకి ఎవ్వరు వెళ్ళలేరు. చాలా పెద్ద పెద్ద పాములు ఉంటాయి. అప్పుడు అందులో మీకు ఒక చిన్న సూది దూరటానికి కూడా వీలు ఉండదు. అక్కడ వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. గంధపు చెట్టు కనపడదు. చెట్టు కనపడదంటే పైన ఉన్న కొమ్మలు అవి కాదర్రా. మళ్ళీ మీరు చెట్టు నిండా చెట్టు మీదకి కూడా పైకి కూడా పాములు పోయినాయేమో, ఆకులన్నీ కనపడకుండా. మళ్ళీ అట్లా ఊహించుకోవాకండి కదా. మన కారణ శరీరం వాసనల పుట్ట. అందులో కొన్ని వాసనలు ఈ జన్మకు వచ్చినాయి, కొన్ని వాసనలు వచ్చే జన్మకు వస్తాయి, మరికొన్ని వాసనలు ఆపై జన్మకు వస్తాయి. మన దగ్గర చాలా వాసనలు ఉన్నాయి కదా. వాసన వృత్తి అయితే జన్మ, మళ్ళా వృత్తి వాసన అయిపోతే మరణం. వృత్తి వాసన ఎట్లా అవుతుంది? ఇప్పుడు మనం వృత్తిలో ఉన్నాం, ఇప్పుడు చాలా ఆలోచనలు మళ్ళీ చేస్తాం. ఊరికే అస్సలు కూర్చోం, ఖాళీగా కూర్చోవడం మనకు అలవాటే లేదు. ఎప్పుడు కూడా మనస్సు ఎప్పుడు ఫాస్ట్లో కన్నా వెళుతుంది, ఫ్యూచర్లోకి వెళుతుంది. ప్రజెంట్లో ఉండవేంటే చచ్చినా ఉండదు. దాని పనే అది, మనస్సు లక్షణమే అది. అది చేద్దామా, ఇది చేద్దామా, ఇది చేద్దాం, అవన్నీ వాసనలై కషాయాలై మళ్ళీ నీ కారణ శరీరంలో పేరుకుంటున్నాయి అవన్నీ. అది దాని లోపలికి పో అంటే, దాని లోపలికి అంటే ఇది నీ కారణ శరీరం అయితే, లీనం గమయతి ఇతి లింగం అన్న పదానికి అర్థం ఏమిటంటే, ఇది లీనం, ఇది కారణ శరీరం. నీ కారణ శరీరాన్ని నువ్వు చూడగలిగితే చూడగలవు. ఎందుకని? ఎందుకది నాకు దృశ్యం? అది రూపం ధరించింది, నేను రూపం ధరించలే. నేను అంటే ఎవరు? నిరాకారమైనటువంటి పరమాత్మని. నేను రూపం ధరించలే. నా గురువు చెప్పిన మాట అదే కదా, అహం బ్రహ్మాస్మి అనే కదా చెప్పాడు. నేను 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 అని ఎవరంటున్నారో నాలో అది బ్రహ్మము అని చెప్పాడు ఆయన కదా. తత్ త్వమసి అని చెప్పాడు కదా. ఆ బ్రహ్మము నీవే అని చెప్పాడు. ఆ బ్రహ్మము నేను కాదు. ఇప్పుడు నేను చెయ్యాల్సిన పని ఏమిటంటే, ఆ బ్రహ్మమును నేనెవరు నాదెవరు దాన్ని రెండింటినీ నేను వేరు చేసుకోవాలి. నిత్య అనిత్య వస్తు వివేకము అంటే అది. ఏది నిత్యము ఏది అనిత్యము. మామూలుగా అయితే మనం ధనము సంపద అన్నీ ఇవన్నీ అనిత్యమని చెప్తాం. కాదు, ఈ శరీరము ఏదైతే నాది ఉందో, ఏ నాది నేనంటోందో అది అనిత్యం. ఒరిజినల్ నేనేది ఉందో అది నిత్యం. ఎందుకంటే ఎన్ని నాదులు వచ్చినప్పటికీ ఆ నేను అనేక నాదులను సంపాదించుకుంది. అది మళ్ళీ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, వేరుశనక్కాయ కొట్టి దానిలో నుంచే వచ్చింది.
ఆ వేరుశనక్కాయ చిక్కు తీసి పారేసి నేను ఆ గింజని కనుక భూమిలో పెడితే ఇప్పుడు మళ్ళీ వచ్చిన వేరుశనక్కాయ ఏం చేస్తుంది? తొడుగు వేసుకొని వస్తుంది. కాబట్టి ఎన్ని తొడుగులైనా వేసుకోగలిగిన శక్తి ఎవరిలో ఉంది? ఆ విత్తనంలో ఉంది. ఆ విత్తనం నా కారణ శరీరం, నా స్థూల శరీరం. ఆ విత్తనంలో ఒక విత్తనానికి ఒక తొడుగే వేసుకునే శక్తి ఉంది. అందుకని ఒకసారి నేను ఒక జన్మనే, ఒక వాసన ఒక జన్మే ఇస్తుంది నాకు, 2-3 జన్మలకు కాదు. మళ్ళీ ఇంకొక వాసన ఇంకో జన్మ కదా. వాడు ఎవడన్నా అంటున్నాడు, జన్మ జన్మలకి నువ్వే నాకు భర్త, జన్మ జన్మలకి నువ్వే నాకు భార్య. అట్లా కావడానికి వీల్లేదు కదా. ఈ జన్మ అవగానే ఈ తొడుగు తీసి అవతల పారేసాడు. ఇప్పుడు నీకు భార్య ఎవడు? శరీరమే కదే భార్య. నువ్వు పెళ్లి చేసుకుంది ఎవరిని? మరి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాను రామను. ఎందుకంటే తెలియక. ఎందుకు తెలియలేదు నాకు అంటే నీకు చెప్పేవాళ్ళు లేడు. అందుకే కఠోపనిషత్తు ఏం చెప్పింది? ఉత్తిష్టత ప్రాప్యత ప్రాప్యవరాన్ని బోధత. నీకు తెలిసే ఎవడన్నా తెలిసిన వాడు ఉంటాడు రా ప్రపంచంలో, వాడు చెప్తాడు. రామనాథం గారు లాంటి వాడు, వాడి దగ్గరికి పో, వాడు చెప్పింది విను. అయితే వాడు చాలామంది గురువులు ఉన్నారండి, వాళ్ళందరూ చెప్పింది వినమంటారా అంటే అట్లా వినవాకురా. వాడు వింటున్నప్పుడు నీ లోపల ఒక వాడున్నాడు. వాడు అవును ఇది నిజమే, ఇది నిజమే, ఇది నిజమే, వాడు మాట్లాడాలి, వాడు ఒప్పుకోవాలి. లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చోవు. దాన్ని ఏమనాలి? స్వానుభవం అనాలి. స్వ అనుభవం, గురువు అనుభవం కాదు, నీ అనుభవం. ఇందులో ఏదైనా ఇది కాదు అని నీకు అనిపించిందంటే నువ్వు అది వినకూడదు, అడగాలి. మీరు ఇట్లా చెప్పారు కదా, నాకు ఇది తెలియలేదే, నాకేంటి ఏమిటి అని అడుగు. అడిగితే మళ్ళీ నీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వాడు మళ్ళీ చెబుతాడు. నీ లోపల ఉన్నటువంటి విత్తనం ఎటువంటిది అంటే, వాసన ఎటువంటిది అంటే, అట్లాంటి వాసనలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఒక వాసన కాదు, ఒక వాసన ఒక తొడుగు వేసుకొస్తుంది. ఈ తొడుగుని మళ్ళీ ఇక్కడ వదిలిపెట్టి వాసన మళ్ళీ పోతుంది, విత్తనం పోతుంది కదా. చూడండి మీరు, కాకరకాయకి పై తొడుగు ఉంది, పొట్లకాయకి పై తొడుగు ఉంది, బీరకాయకి పై విత్తనం వేరు, తొడుగు వేరు. ఏ దాంట్లో అయినా చూడండి విత్తనాలు వేరు. పైన ఉన్నటువంటి కందికాయ తీయండి, కాయ కాదు కదా, కంది గింజ. మళ్ళీ చెట్టు కావాల్సింది కంది గింజ. కందికాయ తీసి ఆ పుట్టంతా తీసి నేను భూమిలో నాటితే రాదు. అందుకని దీన్ని తగలబెట్టడమే, పూడ్చక్కర్లే. పూడ్చిన కాల్చిన 5 భూతాల్లో ఏ భూతానికో పడేస్తే అయిపోయింది. లోపల అధిష్టానం మిథ్యా జగదధిష్టాన, మిథ్యా జగత్తుకి అధిష్టానంగా ఉంది. ఇది ఎవరికి అధిష్టానంగా ఉంది? లోపల ఉన్న నా కారణ శరీరానికి ఇది అధిష్టానంగా ఉంది. అవునా? ఆ అధిష్టానంగా ఉన్నది మిథ్యా. దీన్ని మిథ్యా, జీవుడు లేడంటానికి ఇంతకంటే మీకు ఉదాహరణ కావాలన్నా? మిథ్యా జగత్ అధిష్టాన, ఇది మిథ్య. ఈ మిథ్యా జగత్తు మీద కూర్చుందిట ఆమె. ఎవరామె కూర్చున్నామె? లోపల శక్తి. శక్తి ఎక్కడుంది? బయట ఉందా, లోపల ఉందా? అది దేని మీద ఉంది? దేని మీద ఆధారపడి శక్తి పనిచేస్తోంది? ఈ శరీరం మీద ఆధారపడి పనిచేస్తోంది. ఈ శరీరం ఇది లేకపోతే, ఇప్పుడు చూడండి కదా, కళ్ళు అనేవి ఈ శరీరానికి ఉన్నాయి, చెవులు అనేవి ఈ శరీరానికి ఉన్నాయి, శక్తి అనేది దీని లోపల ఉంది. ఈ కళ్ళు లేకపోతే ఆ శక్తి ఎలా చూస్తుంది? కాబట్టి ఆ శక్తి ఎవరి మీద ఆధారపడింది? కాబట్టి ఉపాధి మీద ఆధారపడింది. లేకపోతే అందుకని మిథ్యా జగత్తు అధిష్టాన, ఇది జగత్తు. ఎవరికి? దానికి. ఎవరికి? జీవుడికి. జీవుడు ఇంతకుముందు అయితే ఇదంతా నేను అంటే అది జగత్తు, ఇది జీవుడు. మీరు లోపలికి వెళుతున్నారు, అంతర్ముఖానికి వెళుతున్నారు.
ఇప్పుడు మీ లోపల ఉన్నటువంటి కారణ శరీరం దాటి ఉన్నటువంటి చైతన్య శక్తికి, దీంట్లో ఉన్న శక్తికి ఇది అధిష్టానం, ఇది మిథ్య. కాబట్టి ఇది జగత్తు, అది జీవుడు. అర్థమవుతోందా నాయన? ఇంతకంటే నేను చెప్పలేనురా. ఇది కూడా అర్థం కాలేదు అంటే నేను ఇంకా ఏం చెప్పడానికి కూడా నాకు శక్తి చాలదు. బయటి జగత్తు కాదు, మీ లోపలి జగత్తుకి. ఎక్కడ మీ లోపల జగత్తు? కారణ శరీరము లోపల ఉన్నది. ఎట్లా ఉన్నది? అది అంతర్వ్యాప్తి అయి ఉన్నది. అంతర్వ్యాప్తి అంటే ఆ కారణ శరీరం లోపల ఉన్నది. బహిర్వ్యాప్తి బయటికి వచ్చి ఈ శక్తి దీని మీద కూడా ఉంది. అక్కడే కాదు, దీని మీదకి వచ్చిన శక్తి, మరి ఈ శక్తి అక్కడికి పోయింది అంటున్నారు మీరు. కాదు, చూడండి అదా, మనం తిండి రకరకాల తిండి తింటున్నాం కదా, అదెంత శక్తిగా కన్వర్ట్ అవుతోంది కదా. మనం తిన్న ఆహారం అంతా ఏమవుతోంది? శక్తిగా మారుతున్నది కదా. ఆ శక్తే కదా కంటికిచ్చినా, చేతికిచ్చినా, శరీర భాగాలకిచ్చినా, మనస్సుకిచ్చినా ఆ శక్తేనా? శక్తి లోపల నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా? ఎవరికైనా నీ లోపల నుంచే వస్తుంది కదా. ఆ శక్తి ఉండడం వల్ల ఈ శరీరం పనిచేస్తోంది. కాకపోతే ఇది మిథ్య. ఇప్పుడు మిథ్యా జగత్ అన్నప్పుడు మిథ్యా జగత్తు అది కాదు. అందుకని నీ పేరు మిథ్య, దాని పేరు గౌణ. జాగ్రత్త, ఈ భాష ఇట్లాగే నేర్చుకోవాలి మీరు. నీ పేరు మిథ్య అంటే జీవుడు మిథ్య. జీవుడు అసలు లేడనవాకండి. ఇప్పుడు జీవుడు అని మనం ఎవరిని అంటున్నాం? రాముణ్ణి అంటున్నాం కదా. నాలో జీవుడు లేకపోతే నన్ను ఇక్కడ కూర్చోబెడతారు కదా. ఉన్నాడు జీవుడు, బ్రహ్మం అన్నారు కదండి. జీవుడు బ్రహ్మమే. జీవుడుగా వ్యవహరిస్తున్న ఈ భానుమతి, దీని పేరు మిథ్యాత్మ అనాలి. ఎందుకు మిథ్యాత్మ? ఇది ఒక లోపల ఉన్న దానికి ఇది అధిష్టానంగా ఉంది. ఇది ఎందుకు ఉంది అంటే గుర్తించడం కోసం ఉంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఈ రూపం కనపడగానే ఓ ఈమె పేరు భానుమతి అని మీకు రావాలి గుర్తు. ఇంకోరు ఈ రూపాన్ని చూసి ఈమె భానుమతి అంటారా? అనరు కదా. అంటే ఎవరైతే మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి చేస్తున్నారో దానికి మన శాస్త్రం మనకు అర్థమయ్యే భాషలో ఏం చెప్తుందంటే, ఇంటి మీద బోర్డు ఒకటి రాసుకుంటాం మనం. గ్రనైట్ తెచ్చి ఆ బండ మీద పెట్టి మనం గోడకి అంటించుకుంటాం కదా. భానుమతి MA PhD అని అక్కడ రాసి పెట్టారు. అంటే ఏమిటి? అదే నేను కాదు. అంటే మీకు ఆ పేరు చూడగానే ఓ ఈ ఇంట్లో ఆ భానుమతి అన్న ఆవిడ ఖచ్చితంగా ఉంటుంది అని మీకు గుర్తు చేయడం కోసం అది ఆ నేమ్ ప్లేట్ నేను కాదు. ఇది నా నేమ్ ప్లేట్. ఏది నా నేమ్ ప్లేటు? ఇది మీకు అర్థమైతే కాదా? మరి మీరే చెప్పండి అలా కదా. డాక్టర్లు ఇక్కడ నేమ్ ప్లేట్ పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళ పేరు వాళ్ళు మర్చిపోతామని ఇక్కడ రాసి పెట్టుకున్నారు కదా. మర్చిపోతారని కాదు, అది నిన్ను గుర్తించడానికి. అందుకని ఇది మిథ్యాత్మ. మరి ఇది జీవుడు అయితే మిథ్యాత్మ. మరి దాన్ని ఏమనాలండి? దాని పేరు గౌణాత్మ. ఎందుకు దాన్ని మిథ్యాత్మ అనలేదు అంటే, చూడండి, బాగా చూడండి. ఎవరినన్నా ఒక మనిషిని చూడగానే, ఎవరినన్నా చూడండి మీకు వెంటనే ఏం గుర్తుకొస్తుంది? ఆ మనిషి గుణం గుర్తుకొస్తుంది. ఎవరినన్నా చూడండి, ఒరే వీడు అప్పుడెప్పుడో నన్ను మోసం చేసిపోయినాడు రా, ఓ వీడా అప్పుడెప్పుడో నేను కింద పడుతుంటే వాడు నన్ను లేవదీసి సహాయం చేశాడు రా
అంటున్నారా అంటలేదా? ఏ మనిషినన్నా చూస్తే మనకి ఏం గుర్తుకొస్తోంది? దాని గుణం గుర్తుకొస్తుంది. మనిషి వద్దులేండి బా, అక్కడ దున్నపోతో లేకపోతే గాడిదో పోతున్నాయి. ఒక దున్నపోతు రోడ్లో పోతోంది, ఒక గాడిదలో నడుచుకుంటూ పోతోంది. అది నిన్నేమనలే. మీ పిల్లవాడు అక్కడ వాడు కూడా ఇంత పిల్లవాడు నడుస్తున్నాడు అనుకోండి, కాసేపు అనుకోండి. మా పిల్లవాడు ఎందుకు రోడ్లో నడుస్తాడు, మేము కారులో తిప్పుతాము, అట్లా అనవాకండిరా. మరి మీకు అర్థమయ్యేది చెప్పాలంటే నేను అట్లాంటివే చెప్పాలి. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ కాబట్టి నాకు మిడిల్ క్లాస్ ఆలోచనలే వస్తాయి. నేను హయ్యర్ క్లాస్ కాదు, హయ్యెస్ట్ అసలే కాదు. వెంటనే మీరు ఏమంటారంటే, ఒరే అక్కడ దున్నపోతు పోతుందిరా, నిన్ను తొక్కుతుందిరా. తొక్కడం అనేది దున్నపోతు గుణం, అర్థమైందా? ఒరే గాడిదరా, అది తంతుందిరా అంటున్నారా అంటలేదా? మీకు ఆ మాటలు వచ్చు కదా. మరి ఎవరు చెప్పారు? మీకే వచ్చు. అందుకని దాని పేరు గౌణాత్మ. ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు దాని తాలూకు గుణం ఏదైతే ఉంటుందో, ఒక తేలు కనిపించిందిరా, ఒరే తేలు కాటేస్తుందిరా. తేలుకు కాటు వేయటం దాని గుణం కదా. తేలు కాటు, పాముకు కాటు వేయటం దాని గుణం. కాబట్టి గుణంతో నీకు పరిచయమైనటువంటి ప్రపంచం అంతటి పేరు గౌణాత్మ. ఇది మిథ్యాత్మ, అది గౌణాత్మ. ఈ రెండింటినీ తీసిపారేస్తే నువ్వు ముఖ్యాత్మవి, నువ్వు మిథ్యాత్మవి కాదు. మరి మిథ్యాత్మ ఎవరు? మిథ్యా జగదధిష్టాన కదా. ఈ మిథ్యా జగత్తు మీద అధిష్టానమై ఏమున్నది? ఇది తయారవడానికి కావలసిన కారణం ఉన్నది. అమ్మ కారణము కార్యము తెలియకుండా కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత ఇదే కదండి అన్నారు. అమ్మో మీకు తెలియకుండా మీరు లలితా సహస్రనామ నామాలు మీ ఇష్టం వచ్చినట్టు వాడవాకండి. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైతే ఆ అర్థమైన నామం మీకు అర్థమైంది అంటే మీరు ఎప్పుడైనా వాడడానికి అది పర్మిటెడ్ కదా. కార్యకారణ నిర్ముక్త ఇక్కడ కాదు. ఈ శరీరం నీకు కార్యము, నీకు కారణ శరీరంలో ఉన్న నీ వాసన కారణం. ఆ కారణమే బంగారమే నగ అయినట్లుగా నీ కారణమే ఒక వాసనే శరీరం అయింది. ఆ దాంట్లో నుంచి లోపలికి అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి స్వరూప వ్యాప్తి అయినటువంటి ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం పేరు నేను, కారణ శరీరం నేను కాదు. అందుకని పంచకోశాలు నువ్వు కాదు అంటున్నారా అంటలేదా? పంచకోశాలు నేను కాదు. అప్పుడు మూడు శరీరాలు నేనా? కాదు. ఏమ్మా? మూడు శరీరాలు అనిత్యం, నేను నిత్యం. నా మూడు శరీరాలకు నాది అని పేరు, నేనుకు నాది అని పేరు లేదు. ఎందుకంటే అది నేనే. అది ఎవరు? నేనే. వాడిని అడిగినా, ఆడపిల్లని అడిగినా అది నేనే అంటుంది, మగపిల్లవాడిని అడిగినా నేననే అంటాడు. నేను స్త్రీ కాదు, పురుషుడు కాదు. బేబీని అడిగినా నేనే అంటుంది, ముసలివాడిని అడిగినా నేనే అంటాడు. నేనుకి మరి నాదికి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడు. ఇదిగో నాదికి అన్ని పేర్లు ఉన్నాయి. నాది ఏమిటి ఇప్పుడు? నాది నేమ్ ప్లేట్. నేమ్ ప్లేట్ మీద ఒకళ్ళు డాక్టర్ అని రాసుకుంటారు, నేమ్ ప్లేట్ మీద ఒకళ్ళు ఇంజనీర్ అని రాసుకుంటారు, ఈఆర్ అని రాసుకుంటారు. ఒకళ్ళు ఇంజనీర్, ఒకళ్ళు డాక్టర్, ఒకడు అకౌంటెంట్ వాడు రాసుకుంటాడు, ఒకడు సిఏ, ఒకడు డాక్టరేట్ తీసుకున్నాడు వాడు డాక్టర్ కాదు.
ఇట్లా రకరకాలుగా వాడి పేరుకు తగిలించుకుంటాడు. తగిలించుకున్నవి కింద తగిలించుకుంటాడు, మొదట్లో తగిలించుకుంటాడు. డాక్టర్ అని రాస్తారు కదా కదా, డిఆర్ అని రాసి వాడి పేరేదో రాసుకుంటాడు, వాడి తగిలించుకుంటాడు. అంటే ఈ పేరు గలవాణ్ణి నేను, నా వృత్తి ఇది, నా వృత్తి ఇది. అట్లా మిథ్యా జగత్ అధిష్టాన మిథ్యా జగత్తుగా ఈ శరీరాన్ని నేను పొందాను కదా. నా పేరు భానుమతి. అర్థమైందా? దీని పేరు, ఈ మిథ్య అన్నటువంటి దాని పేరు. ఈ పేరు ఎందుకు పెట్టుకున్నాను? గుర్తు కోసం పెట్టుకున్నా. నేను ఇది గుర్తించడానికి పెట్టుకున్నా. నన్ను మీరు గుర్తుపట్టాలంటే ఈ పేరు గలవాళ్ళు ఎంతమందో ఉంటే ఈ రూపమే ఈ పేరుకు సరిపోతుంది అని గుర్తుపెట్టుకోవడానికి. అది ఇంతవరకు అర్థమైంది కదా అందరికీ. ఇది ఫండమెంటల్. దీంట్లో మీకేమీ పొరపాటు పడడానికి అవకాశం లేదు. కారణ శరీరం ఉంది, స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. ఈ 3 శరీరాలు నాది కానీ నేను కాదు. మరి నేనెవరు? అహం బ్రహ్మాస్మి. ఎందుకర్రా అంత భయపడుతున్నారు? చెప్పకుండా ఇప్పటిదాకా చెప్పింది అదే కదర్రా. గంట అయిందర్రా. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆకారం లేని నేను నిత్యము అనిత్యము వస్తు వివేకం కోసం చెప్తున్నాను కదా. మన శరీరంలో ఒక కారణ శరీరం అని ఉంది. ఈ కారణ శరీరమే మొట్టమొదట స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని 3 ఉన్నాయి కదా. మీకు 1వ క్లాస్ పాఠం. మనం చచ్చిపోయినాము అని అనేటప్పటికీ మన లోపల నుంచి ప్రాణం కదా బయటికి రావాలి. ప్రాణం పోయింది అంటారు. ప్రాణం పోవడానికి ముందు తెలివి తప్పింది కావాలి. తెలివి తప్పకపోతే ప్రాణం పోదు. తెలివి నా మనస్సులో ఉంది. నా మనస్సు ప్రతివాడు చావాలనుకోగానే ఒక 3 రోజుల ముందర వాడికి తెలుస్తుందిట చచ్చిపోతాను అని. గ్రహించలేడు. ప్రతివాడికి తెలుస్తుందిట. వాడు చెప్పుంటాట కూడా. ఇంట్లో ఎవరైనా ఆ మాట విని ఉంటే మరి వాళ్ళు విన్నారేమో, వాళ్ళకు కూడా అర్థం కాలేదో. ఇప్పుడు జోక్తున్నాడన్నారు, జోకింగ్, చస్తానని. నేను చస్తే మీకు తెలుస్తుందిలే అంటాడు, ఏదో అంటాడు. అట్లా వాడికి చావడానికి ముందు తెలిసిన తర్వాత వాడు సామాన్ సర్దుకుంటూ ఉంటాడు. మనం ఇల్లు ఖాళీ చేసేప్పుడు ఎలాగైతే మన సామానంతా హాల్లోకి పెట్టి ముందు ఇల్లు ఖాళీ చేద్దాం అనుకోగానే లారీ పిలుస్తామా? పిలవము. అన్నీ హాల్లో పెట్టుకుని సామాన్లన్నీ గూళ్ళన్నీ సర్ది లాస్ట్లో మళ్ళీ ఒకసారి ఆ గూట్లో ఈ గూట్లో ఏమన్నా మర్చిపోయినామేమోనని చివర్లో ఫైనల్గా మళ్ళా ఫైనల్ టచ్ ఇచ్చి అన్నీ ఎట్లా తెస్తామో మరణించేవాడు కూడా వాడు సంపాదించుకున్న వాసనలన్నీ ఉన్నాయి కారణ శరీరంలో. కారణ శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అది ఘనం. అందుకే దాన్ని లింగం అన్నాం. లింగం ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఆ లింగం శివుడు అంటున్నాం కదమ్మా. నిన్నటిదాకా దండాలు పెట్టి వచ్చాం కదా. శివుడు ఎవరు? లోపల ఉన్న శక్తి. ఆ రాయి కాదు, ఆ రాయి లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తికి శివుడు. ఆ శక్తే నా లోపల ఉంటే వాడి పేరు జీవుడు. అర్థమైందా? రాయి లోపల ఉంటే శివుడు, నా లోపల ఉంటే జీవుడు. ఎక్కడున్నాడు? నా కారణ శరీరంలో ఉన్నాడు. ఆ కారణ శరీరం లోపల వాళ్ళ లోపల ఉన్నవాడు ఎలాగైతే నీకు శక్తి పరమాత్మ అని అంటున్నావో అందుకు కదా వాడికి దండం పెడుతున్నావు. లేకపోతే రాయికి ఎందుకు దండం, ఆ రాయికి ఎందుకు దండం పెట్టావు? ఆ రాయికే ఎందుకు పెడుతున్నావు? దాని లోపలికి నేను తీసుకెళ్ళింది. ఎవరిని తీసుకెళ్ళింది? నీ లోపల ఉన్నవాణ్ణి ఆ లోపల ఉన్నవాడితో కలిపింది. అప్పుడు ఏమైనాడు? జీవుడు దేవుడు ఒకటైనాడు. జీవ బ్రహ్మైక్యం.
అక్కడికి పోయి మళ్ళీ మా అబ్బాయికి ఉద్యోగం రాని, మా అమ్మాయికి పెళ్ళి కానీ, నాకు ఇవాళ శివరాత్రి నేను ఉపవాసం ఉన్నాను, దేవుడికి మొక్కున్నాను, ఆయన ఖచ్చితంగా నా కోరిక తీరుస్తాడు, ఆయన ఖచ్చితంగాట. అప్పుడు జీవ బ్రహ్మైక్యమా? నువ్వు జీవుడివి అంటే ఈ లోపల ఈ శక్తి, దీనికి అంటుకున్న శక్తి, అది మర్చిపోవాకండి. ఈ శక్తిని నీ వాసన, నీ కర్మలన్నీ తెచ్చుకున్నామే, లోపల దాచిపెట్టుకున్నాం కదా, అవన్నీ తీసుకుని ఆ ఆఖరి ప్రాణకోశాన్ని అడుగుతుంది, నన్ను బయటికి తీసుకుపోని. అని 1వ క్లాస్ పాఠం ఇవాళ చెప్పను, మీరు ఎవరి దగ్గర వీళ్ళ దగ్గర చెప్పించుకోండి. ఏమ్మా, ఆ ప్రాణాన్ని అడుగుతుంది, నా సామాను సరంజామా చాలా ఉంది. ప్రాణం అయితే మాటకు ముందు బయటికి లోపలికి తిరుగుతుంటుంది కదా, దానికి బాగా బాగా అలవాటు. ఇప్పుడు లోపలిదంతా ఎత్తుకొచ్చుకోవాలి, అక్కడ ఉన్న లింగాన్ని తీసుకురావాలి, అది కారణ శరీరం. నా శరీరాన్ని కాస్త మోసు బయటికి తీసుకుపోతావా, నాకై నేను నడవలేను, జడం. మరి శక్తి ఉంది కదే నీకు లోపల, నీ జీవుడు ఉన్నాడు కదా, నీ శక్తి. నా జీవుడు ఈ శరీరం దాటితే వాడు చచ్చిపోతాడు, ఎందుకంటే వాడు బతికుండగా ఈ శరీరం దాటి వ్యాప్తం అవ్వలే, వాడు వ్యాప్తం కాలే, ఇదే నేనని చచ్చాడు. అందుకని కాస్త వీడిని బయటికి తీసుకెళ్ళమంటుంది. అందుకని ప్రాణకోశం ఆ లోపల ఉన్నటువంటి కారణ శరీరాన్ని బయటికి తేవాలి. కారణ శరీరం ఎప్పుడు బయటికి పోయిందో అదే వాసనలు, ఆ వాసనలు బయటికి రాగానే నీకు తెలివి తప్పింది, ఇంక అయిపోతే నా పని కూడా అయిపోయింది అని ప్రాణం పోయింది. ఎట్లా పోయింది? గాలి లోపలికి పీల్చి మళ్ళీ బయటికి వదిలిన తర్వాత తిరిగి లోపలికి పీల్చే శక్తి పోయింది, అంతే కదా. అప్పుడే కదా చచ్చిపోయినాడు అంటారు. చచ్చిపోయినాడని ఎప్పుడు అంటాం? డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేస్తేనా? కాదు, నీవు లోపలికి ఒక పీల్చడానికి నాకు శక్తి ఉంది చూడండి, నా లోపల శక్తి ఉంటే కదా అట్లా పీల్చగలను, లేకపోతే పీలుస్తూనే ఉంటా, నేను అంత కష్టపడక్కర్లే. మనం అందరం గాలి పీలుస్తున్నాం కదరా అన్నప్పుడు ఒక శక్తిని ఉపయోగించి లాక్కుంటున్నావు లోపలికి. ఆ ఉపయోగించి లాక్కున్నటువంటి శక్తి బయటికి వదిలితే, అంటే ఒకసారి గాలి పీల్చి వదిలేసిన తర్వాత మళ్ళీ నేను పీల్చాలంటే ఇంకా చేతగా. ఎందుకని అంటే ఆ క్షణంలో నా లోపల ఉన్న నా కారణ శరీరం నా ప్రాణంతో పాటు బయటికి వచ్చింది కదా. వాడు సర్దుకుంటున్న సమయంలో మా గురుదేవులు మమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళి చూసి రమ్మనేవాళ్ళు, ఇంటెన్సివ్ కేర్కి వెళ్ళి చచ్చేవాళ్ళని చూసి రమ్మనేవాళ్ళు. మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ వాళ్ళందరూ మన స్పృహలో లేడురా, మన ఝాసలో లేడురా, స్పృహ కాదు మన ఝాసలో లేడురా అంటాడు. వాడికి ఝాస ఉంది కానీ మన ఝాస కాదు. వాడి ఝాస వాడి లోపల ఉన్న సామానంతా సర్దుకుంటున్నాడు, ఒక్కటి కూడా వదిలిపెట్టాడు. ఆఖరిలో ఇంకా ఏమన్నా వదిలామేమోనని మనం ఎక్కడన్నా హోటల్లో దిగుతాం, హోటల్ ఖాళీ చేసే వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి అంతా పెట్టేసి సర్దేసుకుంటాం, కానీ మళ్ళీ ఒకసారి బాత్రూంలోకి వెళ్ళి సోప్ అయినా మర్చిపోయినామేమో మన సోప్ బాక్స్ మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా చూసి, అట్లా వాడు కూడా ఫైనల్గా చూసొచ్చి బయటకు వచ్చాక ఇంకా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు కదా. దీన్ని తగలబెట్టేసుకుంటానికి వాళ్ళు ఏమన్నా చేసుకొని చచ్చాడరా అని చెప్తారు, దీన్ని తీసుకుపోతారు. ఆ బయటకు వచ్చిన తర్వాత ఈ కారణ శరీరం ఆకాశంలోకి వెళ్తుంది. ఈ సూక్ష్మ శరీరం నువ్వు స్వర్గ నరకాలు ఇమీడియట్గా పోదులేండి, అదంతా ప్రొసీజర్ ఉంది. 1వ క్లాస్ పాఠం వినండి, ఈ పాఠానికి రావాకండి. ఇప్పుడు నాకు ఇబ్బంది. మొత్తానికి 3 శరీరాలు ఉన్నాయి కదా, పాత వీడియోలు ఉంటాయి, కావాలంటే చూసుకోండి. 3 శరీరాలు ఉన్నాయి, అవి దృశ్యం. వాటికి అధిష్టానంగా నువ్వు వేరుగా ఉన్నావు, నువ్వు దాంట్లో కలిసి ఉండవు. ఎందుకంటే నీకు అవి దృశ్యాలు నీకు కనపడుతున్నాయి.
ఈ 3 శరీరాలు నీ నేమ్ ప్లేట్లు, నీవు కాదు. అదే గురువుగారు మనకు తత్ త్వమసి అని చెప్పారు. ఈ త్వం అనేటువంటిది ఇది, ఈ త్వం అనేటువంటిది నశించేది, ఆ తత్ అనేది నాశనం కానిది. ఇప్పుడు ఇంకా అస్థిభాతి దగ్గరే ఉన్నాం మనం. మిమ్మల్ని సచ్చిత్తులకు వెళ్ళలే, తీసుకెళ్ళలే. సచ్చిత్తులకు వెళితే అసలు పాఠమే లేదరా. అస్థిభాతి దగ్గరే ఈ గోళాలన్నీ. వినండి, మీకు చెప్తాను ఎట్లా అంటే, ఎవడైనా మొట్టమొదట ఏ పేపర్ రాస్తాం, ఒక పేపర్ దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేయాలనుకోండి, మరో వెంటనే ఏం రాస్తారు, ఏమని రాస్తారు చెప్పండి? ఓం రాస్తారు. ఎందుకు భయపడుతున్నారు? మీరు రాస్తారు కదా కదా, ఓం రాయరా? ఓం రాస్తారు. ఓం అంటే ఎందుకు రాస్తున్నారు అంటే, అకార ఉకార మకారాలు ఓంకారం. ఓ అనేటువంటిది ఆ అక్షరం పేరు. అకారం బ్రహ్మస్థానం, ఉకారం విష్ణు స్థానం, మకారం రుద్రస్థానం. అకార ఉకార మకారాలు ఓ అనేటువంటి అక్షరం అవుతుంది. ఆ ఊ అయితే ఓ అవుతుంది కదా, దానికి మకారం చేరిస్తే ఓం అవుతుంది. ఓం అంటే ఓ పక్కన ఒక సున్న కూడా పెడతాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఎందుకురా ఓంకారాన్ని నిత్యం ధ్యాయంతి? ఎందుకురా రోజు ఓం 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 అని వస్తున్నారు? ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం అంటున్నావా లేదా? మరి ఎందుకు అంటున్నావురా ఓం? ఓం ఎట్లా అంటున్నావు? బిందు సంయుక్తం, ఒక సున్నతో అంటున్నావు. ఉట్టి ఓ అంటలే, నువ్వు ఒక సున్న పెడుతున్నావు. ఆ ఓ అనే అక్షరానికి ఒక సున్నను కూడా పక్కన తగిలిస్తున్నావు. బిందు సంయుక్తం, సంయుక్తం అంటే దాంతో కలిపి. ఎప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారట, ఎందుకంటే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం ఐం హ్రీం శ్రీం, అట్లా ఏ మంత్రానికైనా ఓం. ఓం అనేదాన్ని ఇంజన్ అన్నారు. దాని తర్వాత చెప్పినటువంటి మంత్రం పెట్టెలు, రైలు పెట్టెలు ఎన్నైనా తగిలించుకోవచ్చు. ఓం మాత్రం ఇంజన్. ఆ ఓంకి బిందు సంయుక్తం అని పక్కన ఒక సున్న కూడా పెట్టారు. ఆ సున్నని పూర్ణమైన పరమాత్మ. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటున్నావే, పూర్ణం. పూర్ణం అంటే ఒక సున్న. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది, ఇందాకంటే నువ్వు నేను నేను అన్నావే, జీవుడు జీవుడు అని, వాడు పూర్ణం కాదు. వాడు పూర్ణం కాదు. పూర్ణం ఎక్కడుంది అంటే నీ లోపల ఉంది. పూర్ణం ఎక్కడుంది? లోపల ఉంది. నీవేమైనా నేను నేను అనేవాడెవడు? నేను నేను అని అంటున్నవాడెవడు? నీ జీవుడు. వాడు పూర్ణం కాదు. వాడు పూర్ణం కావాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడైతే కాదు. వాడు పూర్ణంలో ఒక భాగమే. ఎందుకంటే వీడొక జీవుడు, వీడొక జీవుడు, వాడొక జీవుడు, వాడొక జీవుడు, అందరు తలా ఒక జీవుడు కదా. ఆ జీవుడి వెనక ఎవడున్నాడు? ఒక పూర్ణం ఉంది. అందుకని జీవుడు తయారవ్వాలంటే సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ అని చేసే ఈ 3 కార్యాలు అస్థిభాతికే ఉన్నాయి. అస్థినే సృష్టి చేస్తుంది, సృష్టి కనిపించేటట్టుగా చేస్తుంది, ఆ కనిపించిన సృష్టిని పెంచుతుంది. పెంచకపోతే అది ఉండడానికి వీలేదు. సృష్టి స్థితి లయ. లయ అంటే ఏదో ప్రళయం, అందులో లయం అయిపోవడం. దానికి వెనక సామాన్యమైన పరమాత్మ ఉన్నాడు.
వీడు విశేషం. ఎవడు విశేషం? ఈ జీవుడు అనేవాడు. నేను విశేషమే కదరా, నేను నేను అంటున్నవాడిని విశేషాన్ని. విశేషంలోంచి నేను సామాన్యంలోకి వెళ్ళాలి. విశేషం అస్థిభాతి కదా, సామాన్యం సచ్చిత్తులు. విశేషం అస్థిభాతి ఎట్లా? ఈ చెక్క బొమ్మ, ఈ బొమ్మ ఉన్నది, ఈ గడియారం ఉన్నది, మైకు ఉన్నది, ప్లేటు ఉన్నది అంటున్నావే, వీటిలో కామనారిటీ ఏముంది? ఉన్నది. ఆ ఉన్నది అని ఎవడు చెప్తున్నాడు? నా లోపల ఉన్న చైతన్య శక్తి చెప్తోంది. కాబట్టి అది భాతి, ఇది అస్థి. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇంకా అస్థి గురించి మీకు ఇంకా చెప్తాను. నా లోపల ఒక భాతి ఉంది కదా, మీ లోపల కూడా ఒక భాతి ఉంది కదా, మీ అందరి లోపల ఒక భాతి ఉందే. భాతిని చూడదు, భాతి అస్థిని చూస్తుంది. అంటే మీ జడాన్నే నా చేతనం చూడాలి, నా జడాన్ని మీ చేతనం చూడాలి. చూడండి, గమనించండి. మీరు నా అమ్మగారిని మేము చూస్తున్నాము అంటారు. ఏం చూస్తున్నారు మీరు? నేమ్ ప్లేట్ని చూసి అమ్మగారిని చూస్తున్నాం అనుకుంటున్నారు మీరు. మీ నేమ్ ప్లేట్స్ అన్నీ చూసి మిమ్మల్ని చూస్తున్నాను అనుకుంటున్నా నేను. మీ లోపల ఉన్నవాడిని నేను చూడడానికి రాదు కదా. అట్లా అని లోపల లేడందామా? ఆ ఉన్నవాడు నాకు కనిపించాడు అంటే వాడు అస్థిగానే కనిపించాలి. అర్థమైందా? ఉన్నవాడు నాకు కనిపించాలంటే అస్థిగానే కనిపించాలి, భాతిగా కనిపించడానికి వీల్లేదు. అస్థియే కనిపించాలి. ఓంకారం ఏమంటుందన్నాడంటే బిందు సంయుక్తం. సున్నా ఎందుకు పెడుతున్నాను అంటే, సున్నతో పాటు ఎందుకు అంటున్నామంటే, ఈయనే అస్థి భాతి అని ఎవరినైతే అంటున్నానో వాడు సృష్టి స్థితి లయం చేసినవాడు. వాడి వెనక ఇంకొక సున్నగాడు ఉన్నాడు, వాడు పూర్ణం. ఎవడు వాడు? వాడి పేరు సామాన్యం, వీడి పేరు విశేషం. వాడు సామాన్యం, వీడు విశేషం. విశేషంగాడి పని ఏమిటంటే, విశేషంగాడి కదా నశించేవాడు. విశేషంగాడి పని ఏమిటి అంటే పుట్టడము, పెరగటము, వృద్ధతే, విపరిణమతే, వాడు చావడము. 6 షడ్భావ వికారాలు వీడికి. షడ్భావ వికారం అంటాడు. షడ్భావ వికార రహితుడు వాడు. ఎవడు? ఆ సామాన్యంగా. వీటికి షడ్భావ వికారాలు ఉన్నాయి. ఎవడికి? నశించేటువంటి శరీరానికి. నశించని వాడికి షడ్భావ వికారాలు లేవు. అస్థి జాయతే విపరిణమతే వీడికి లేవు. ఎందుకంటే వాడు ఉన్నాను, అస్థి కూడా వాడికి లేదు. ఎందుకని అస్థి లేదు? వాడికి అస్థి అని చెప్పేవాడు లేడు. వాడికి ఎవడన్నా మనం రూమ్లో కూర్చొని ఉన్నామనుకోండి, నేనున్నాను అనుకుంటూ ఉంటామా? ఎవడన్నా నువ్వు ఉన్నావుట్రా అని అడిగితే ఎస్ ఉన్నానంటాడు. కానీ ఊరికే కూర్చుని నేనున్నా. మరి మీరు అహం బ్రహ్మాస్మి అనుకోమన్నారు కదండి. అంటే నేను బ్రహ్మనై ఉన్నాను అనుకోమన్నాను, నేను భానుమతినై ఉన్నాను అనుకోకర్లే, నేను బ్రహ్మనై ఉన్నాను. ఆ ఓం అనేటువంటిదిట అది కామదం మోక్షదం చేయవ. అది ఏం చేస్తుందంటే ఆ ఓంకారం అనేటువంటి ఆ అక్షరము గడప మీద పెట్టిన దీపం లాంటిది. గడప మీద ఒక దీపం పెడతాం, ఆ గదిలోకి ఈ గదిలోకి సేమ్ కాంతిస్తుంది. అస్థిభాతి అనే ప్లేస్లో ఒక అంటే నువ్వు సృష్టి స్థితి లయం అంటున్నాను కదా, దానికే కదా ఓ అని పేరు పెట్టుకున్నాను నేను. ఓం అని పేరు పెట్టింది ఎవరికి? సృష్టికర్త్రి ఒక ఆమెకే. ఆమె సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, గోప్త్రి గోవింద, అప్పుడు ఆమె విష్ణువు, ఆమె సంహారిణి రుద్రరూప, ఆమె ఒకటైంది కదా. ఆ స్థానాన్ని నేను ఓంకారం అంటున్నాను. అది బిందు సంయుక్తం, అది సున్నతో కలిసి ఉండాలి. కలిసి ఉన్నప్పుడు, సున్నతో కలిసి ఉండడం అంటే సామాన్యంతో కలిసి ఉండాలి.
సామాన్యంతో ఎవరు కలిసి ఉండాలి? విశేషం కలిసి ఉండాలి కదా. విశేషం సామాన్యంతో కలిసి ఉంటే అది గేహళీదత్త దీపం. గేహళీదత్త అంటే గడప మీద పెట్టిన దీపం. గడప మీద పెట్టిన దీపం వల్ల అటువైపు ఇటువైపు ఎట్లా కాంతిస్తుందో కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అందుకు ఓంకి మీరు పెడుతున్నారు. ఆ ఓముని ఈ సెన్సుతో గనక మీరు అనుకుంటే ఇటు కామదం ఈ ముగ్గురిని కూడా చూసుకోమంది. వద్దని చెప్పలే. అర్థమైందట. మీరు చేస్తున్న పనే మీకు అర్థం తెలీదు, నేను అర్థం చెబుతున్నా. అంతకంటే నేనేం చెప్పటంలే. అసలు నాకేం తెలియదు కూడా చెప్పడానికి. నాకేమొచ్చు? నీకేదొచ్చో నాకు అదే వచ్చు. ఎందుకంటే తత్వమసి మహావాక్యం చెప్పినాడే ఏమైపోయినావు? నువ్వు నేను ఒకటే, మనం ఇద్దరం కాదు. మరి నీకెందుకు తెలిసింది, నాకెందుకు తెలియదంటే నీకు నీ బుద్ధి మీద నువ్వు ఇంత లేయర్స్ వేసుకున్నావు. నేనెక్కడ లేయర్స్ వేసుకున్నానంటే దుప్పట్లు కప్పుకున్నావురా. లైట్ రాకుండా దుప్పట్లు కప్పుకున్నావు. పంచకోశాలు, పంచకోశాలు అనేటువంటి దుప్పట్లు కప్పుకున్నావు. దానికే అమ్మవారు ఏం చెప్తోందంటే పంచప్రేతాసనాసీనా. పంచప్రేతలు 5 శవాలు వేసుకున్నావు మీద. ప్రేత అంటే శవం. ఒక్క లలితా సహస్రనామం చాలరా. ఆ 1000 నామాలు హాయిగా అర్థం చేసుకోండి, మొత్తం వేదాంతం వచ్చేస్తుంది. పంచప్రేతలు అక్కడ ఏమున్నాయి? 5 శవాలు ఉన్నాయి నీ దగ్గర. అంటే మనం అందరం శవాల మీద కూర్చొని ఉన్నాం. మిథ్యా జగత్ అదే. ఏమిట్రా ఆ శవం? అన్నమయ కోసం ఒక శవం, ప్రాణమయ కోసం మరో శవం, మనోమయ కోసం ఇంకో శవం, విజ్ఞానమయ కోసం ఇంకో శనం. 5 శవాలు. పంచప్రేతాసన ఆసీన. 5 శవాల మీద అమ్మవారు కూర్చుందిట. కూర్చుందా కూర్చోలేదా? ఎవరా కూర్చున్నది? శక్తి. ఆ శక్తి కూర్చుని ఆ ఓం అనేటువంటి అస్థిభాతి లెవెల్ అది. అస్థిభాతిలో ఉండి విశేషమైంది. అదే సామాన్యం కూడా. సామాన్యం వేరే, విశేషం వేరే కాదు. అదే సామాన్యం, విశేషం. ఇప్పుడు మన ప్రశ్న మీకు అర్థమవుతుంది. ఇంత తెలిస్తే 1:20 చెప్తే ఏమో ఇప్పటికైనా అర్థమవుతుందో కాదో నాకు తెలీదు. ఇప్పుడు అర్థం కావాలి. ఇప్పుడు అర్థం కాలేదంటే 1:20 చెప్పింది వేస్ట్. వినండి. ఏమిటంటే వాడు ఏమడిగాడు? ఆత్మ తెలుసుకోవాలంటే సన్యసించాలా? అది కదా ప్రశ్న. గృహస్థునకు ఆత్మజ్ఞానం పొందే అర్హత లేదా? గృహస్థు ఎవడు? ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం మనం. గృహస్థు ఎవడు? నీ 5 కోశాలకి పైన కనిపిస్తున్న స్థూల శరీరానికే పెళ్ళి. మనస్సుకు పెళ్ళి లేదు, మనస్సుకు రిలేషన్షిప్ లేదు, బంధం లేదు. పైన కనబడుతున్న ఈ శరీరానికి అంటే అన్నమయ కోశానికి, దానికి ప్రాణం ఉంటేనే పెళ్లి చేస్తానులే. చచ్చిపోయిన వాడికి పెళ్ళి, చచ్చిన వాడికి ఎవడు పెళ్లి చేస్తాడురా? వీడికి పెళ్ళి. సన్యసించడం అంటే ఏం చెప్తున్నాడంటే కళ్ళని నిలబడడం. ఈ శరీరానికి అన్నమయ కోశానికి మాత్రమే. నా దగ్గర 5 కోశాలు ఉన్నాయి. 5 కోశాలకు అవతల నా విశేషమైనటువంటి నేనున్నాను. ఆ నేనుకు అవతల నా సామాన్యమైన నేనున్నాను. ఆ సామాన్యమైన నేను తెలుసుకుంటే నాకు మోక్షం. ఇది బంధం. ఏది బంధం? ఈ అస్థిభాతే నాకు బంధం. ఆ సచ్చిత్తులు నేనే. నాకు అసలు మోక్షం అక్కర్లే. ఎందుకని? నాకు బంధమే లేదు. బంధం వేసుకున్నవాడు ఎవడు? వీడు. విశేషంగా కదా బంధం వేసుకున్నాడు. 5 దుప్పట్లు కప్పుకున్నవాడు వాడా నేనా? వాడికి కదా చీకటి పడి వస్తున్నాడు. ఎంత కాంతి కనపడుతున్నా ఆ కాంతిని ఉపయోగించుకుంటాడు, మళ్ళీ నాకు కాంతి కనపడలేదు.
పిచ్చోడు కదా. కాబట్టి నా అన్నమయ కోశానికి నాకు పెళ్ళి, నా అన్నమయ కోశానికి నాకు సన్యాసం కానీ, నాకు గృహస్థాశ్రమం కానీ, ఆశ్రమాలన్నీ దీనికే. ఆశ్రమాలు ఏమిటి? నేను బాల్యంలో ఉంటే, విద్యార్థి దశలో ఉంటే నేను బ్రహ్మచారిని, నేను చదువుకుంటున్నాను. ఆ తర్వాత నేనేమవుతున్నాను? మరి బాల్యంలో మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఏదో పెడితే తిని నాకేం తెలీదు అట్లా ఉన్నాను. తర్వాత నేను విద్యార్థిని, చదువుకున్నాను. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను, అంటే బ్రహ్మచారి విద్య నేర్చుకున్నాను కదా, ఉపనయనం చేసుకుని. ఆ తర్వాత నేను వివాహం చేసుకున్నాను. నేను అంటే నాదైన నేను, అది మర్చిపోవాకండి. అది ఎప్పుడు కూడా అశాశ్వతమైనది. శాశ్వత నిత్యానిత్య వస్తు వివేకంలో ఇది అనిత్యం, అది నిత్యం కదా. అది నిత్యం, ఇది అనిత్యం. ఒక్కొక్కడు అంటాడు మా అమ్మాయి పెళ్లి చేసుకోని అంటోందండి. ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? దాని కోరికలు పెద్ద ఉన్నాయి, వాడు తగిన వాడు దొరకలేదు, అది చేసుకోని అంటాడు. నిజంగా నిత్యమైనటువంటిది తెలిసి అనిత్యమైన దానికి పెళ్ళెక్కర్లేదు అని అది అన్నదంటే చాలా గ్రేట్. అట్లేమన్నారు అమ్మ కదా, పైకి చెప్పరు కానీ కదా. ఎవడికి వాడు ముసలి వాడిని కూడా, తాతని కూడా, తాత పెళ్లి చేసుకుంటావా అంటే నాకు ఎవడిస్తాడు అంటాడు కానీ నాకెందుకురా పెళ్ళి అనడు. తాత కూడా అనడు. నిజంగా నాదికి పెళ్ళి, నేనుకు పెళ్ళి లేదు, విశేషానికే పెళ్ళి, సామాన్యానికి లేదు. మరి సన్యాసం ఎవరికి? సన్యాసం కూడా విశేషానికే కదా. అంటే సన్యసిస్తేనే నీకు బ్రహ్మ విద్య బోధిస్తాను అంటాం, రైటేనా కదా. కాబట్టి ఆ మాట ఎవడైనా అన్నాడంటే వాడికి బ్రహ్మ విద్య తెలుసా? వాడికి చెప్పే యోగ్యత ఉందా? ఇవన్నీ మీరు వదులుకుంటేనే నేను, ఆ 3 వదులుకుంటేనే నేను బ్రహ్మ విద్య చెప్తాను అంటే ఆ 3 ఎవడికో వీడికి తెలుసురా ముందు. అర్థమైందా? కాబట్టి ఏం చేయాలి? ఆ 3 ఎవరికో ముందు నువ్వు తెలుసుకో. ఎవరికి? విశేషానికి. విశేషం ఏమిటి అంటే నాటకం. రాముడు ఎవర్రా? నాటకం. రాముడికి నిజంగా సీత వాడి పెళ్ళామా కదా. రాముడికి పెళ్ళాం సీత, అరుణ్ గోవిల్కి కాదు. కాబట్టి నాకు పెళ్ళి ప్రతిబంధకం అని ఎలా మాట్లాడతావు? నీకు పెళ్ళి అయితే నీకు ఇది వీలు కాదు అని ఎందుకు చెప్తున్నావు? మరి అయితే చెప్పారు కదండి, మీకు కూడా చెప్పారని మీరు చెప్తున్నారు కదా. అంటే నాయన నీకు బాధ్యతలు చాలా ఉంటాయి, నువ్వన్నీ డివైడ్ చేసుకోలేవు. అన్నీ కలగా పులగం చేసుకుంటే అది ఇది చాలా పిచ్చివాడిగా అయిపోతావు. ఎందుకంటే నేను ఒకసారి పరవాన్నం చేస్తున్నా, నేను సాధన చేసుకునే రోజుల్లో శనగబేడలు పరవాన్నం అంతా తయారైంది. ఇంకా కొంచెం యాలక పొడి ఏదో వేసి దింపాలి. పక్కన స్టవ్ మీద చారు పెట్టుకుంటున్నా, ఆ చారులో టమాటాలు వేయాలి. టమాటాలన్నీ ముక్కలు చేసుకున్నా, చక్కగా తీసుకెళ్ళి పాయసంలో వేసాను. ఎందుకంటే చాలా తొందరలో ఉన్నప్పుడు ఏ పని దేనికి అని నువ్వు డివైడ్ చేసుకోలేవు. కాబట్టి నీవు సంసారంలో ఉంటే నీకు ఆధ్యాత్మిక విద్య అంటదు అన్నారు. కానీ నేను ఖచ్చితంగా నేను ఆచరించి మీకు చెప్తున్నా, నువ్వు అన్ని పనులు చేయగలిగినటువంటి శక్తి నీకు ఉండదు. కాబట్టి నువ్వు చాలా నేరో, కాబట్టి నేరో అంటే పరిమితమైన వాడివి. ఎందుకని నేను పరిమితమైన వాడిని? నేను ఇంకా వ్యాప్తం కాలే. ఎందుకంటే నాకు శుద్ధం బుద్ధం ముక్తం 3 లక్షణాలు నాకు వస్తే నేను వ్యాప్తం. ఆ 3 నాకు రాలేదు. కాబట్టి నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు. నీ ధర్మం నెరవేర్చడం చెప్పారు కదా. మీ ఆయన కోర్టు నుంచి రాగానే ఆ బూట్లు ఇప్పంగానే కాళ్ళు గడిగేసి
ఆ కాళ్ళు కడిగిన నీళ్లు తాగేసేయి, నీకు బాగా బ్రహ్మ విద్య వస్తుంది అని చెప్పాడు ఒక మహానుభావుడు. అంతకంటే నీకు ఇంకేం అక్కర్లేదమ్మా అని. అట్లా నీళ్లు తాగితే నాకు రోగం వస్తుంది కానీ కదా. పైగా పొద్దున్నుంచి ఒక బూట్లు వేసుకొని ఉన్నాడు, ఇంటికి రాగానే ముందు అదేదో సినిమాలో కాళ్ళు ఇట్లా పెట్టమని అడుగుతుంది ఆ పిల్ల, వాడికి కాళ్ళు పాదపూజ చేస్తుంది. ఒక సినిమా మీరు చూశారు కదా. ఏమ్మా, నీ చేతులకి నీకు అలవాటయ్యి, నీ చేతులు వంట చేయటం ఎప్పటి నుంచో అలవాటు కాబట్టి అది చేసేస్తుంది ఆటోమేటిక్గా కదా. నీ మనసు బ్రహ్మ విద్యను గురించి ఆలోచించుకోవచ్చు. అవధానాలు చేసే వాళ్ళందరూ ఎంత చేస్తున్నారు కదా. వీడి పద్యం వీడికే చెప్తాడు, వాడి పద్యం వాడికే చెప్తాడు, మరి ఆయన అంత పెద్ద గొప్పగా చేయగలిగినప్పుడు మనం వెధవది ఇంట్లో 4 పనులు చేసుకోలేమా? నేను సన్యసించి మా తప్పిత నాకు బ్రహ్మ విద్య రాదు అంటే అదే మాత్రం నేను ఒప్పుకోనమ్మా. నేను అనుభవించాను, మీరు అనుభవించగలరు, అందుకని మీకు చెప్తున్నా. మీ 3 మీకు అడ్డం రావు. మీ 3 ఏమిటో మీరు తెలుసుకోండి, ఎవరికి ఆ పని చెప్పారో అర్థం చేసుకోండి. అరుణ్ గోవిల్ ఏమనుకోవాలి? రాముడుగా ఉన్నప్పుడు ఈ వేషం వేసుకోవాలి, రాముడుగా ఉన్నప్పుడు ఈ పనే చెయ్యాలి కదా. నేను రాముణ్ణి కాదు, రాముడుగా ఇప్పుడు వ్యవహరిస్తున్నాను. దశరథుడు ఎప్పుడైతే నాయన కైక చెప్తుందిలే, మీ నాన్న నిన్ను నాకు ఎవరికి తీర్చడం కోసం నిన్ను అడవికి బొమ్మన్నాడు, నాకు 3 కోరికలు ఇచ్చాడు అంటే, నేను ఇస్తాను నీకు, నేను ఇయ్యను పో అన్నాడు అనుకో రాముడు. రాముడి క్యారెక్టర్ రసాభాస అయిపోతుంది కదా. కాబట్టి నువ్వు విశేషానికి ఏమేమి ఉంటాయో, సామాన్యానికి ఏమేమి ఉంటాయో అస్థిభాతి లెవెల్లో నువ్వు ఉండి, పైగా నీ విశేషం నేమ్ ప్లేట్ అని కనుక నీకు తెలిస్తే ఇది నీ ఒరిజినల్ కూడా కాదు. నీ శరీరం, నీ శరీరానికే వివాహం, నీ శరీరానికే పిల్లలు కదా, నీ శరీరానికే డబ్బులు. నేను అనేవాడికి అక్కర్లే. నిజంగా నీ మనసు తింటున్నదా నీ డబ్బులు? ఎవరు తింటున్నారు? అనుభవించుతున్నది వేసే. నువ్వు మంచి బట్టలు కట్టుకున్నావంటే శరీరానికే కదురా, నగలు పెట్టుకున్నావంటే శరీరానికే కదురా. ఇది స్టాండ్ మీద ఎన్ని బట్టలు వేసినా స్టాండ్కు ఏమీ రుచి తెలీదు. తినడానికి తయారైన నోరు ఇది తర్వాత లోపలికి వెళుతోంది. అది లోపలికి వెళ్ళి ఎక్కడికి వెళుతోంది? అనుభవంలోకి వెళుతోంది. ఎట్లా వెళుతోంది? రుచి ఎలా తెలిసింది? రుచి నాలుక చెప్పింది, రుచిని అనుభవించింది లోపల ఉన్న మనస్సు. కాబట్టి అనుభవం ఎవరికి వస్తోంది? కష్టమైన సుఖమైన అనుభవం మనస్సుకు వస్తోంది, మనస్సుకు కాదు. మనస్సు కంటే వాటి ఉన్నటువంటి ఇది లేకపోతే అనుభవం ఎట్లా వస్తుందిరా? ఏది దీనిలోకి వచ్చిన శక్తి అది లేకపోతే జమ్మి చెట్టే. జమ్మి చెట్టు మంచి ప్లేస్. ఎవరైనా అది పనికిమాల చోటు అంటారేమో కానీ దానికి ఏమని పేరు పెట్టారో తెలిసిన? వైకుంఠధామం. మంది ఆనందధామం కదా. మనకు వైకుంఠం అక్కర్లే. ఆనందధామంలో వాడిని వైకుంఠధామం రానియ్యదు. ఎందుకు రానియ్యదు అంటే స్వర్గ నరకాలు వీడు వద్దన్నాడు, వాడికి అక్కర్లే. మరి యముడికి ఏమిస్తారు? ఆ యమునకు బొమ్మ పెట్టి బొమ్మని వాడికి ఇచ్చేయరా. యముడికి ఏమి ఇవ్వాలి? బొమ్మ ఇవ్వాలి. బొమ్మ ఎక్కడుంది మన దగ్గర? ఇదిగో ఇది అనిత్యమైనటువంటిది, ఇది నిత్యమైంది కాదు. నువ్వు దీన్ని నిత్యమైంది అనుకుంటున్నావు. నువ్వు అనుకోబట్టి నీకు బాధ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? నిత్య అనిత్య వస్తు వివేకం కలిగి ఉండు. ఇప్పుడు నువ్వు సన్యసించక్కర్లా. ఎంత సింపుల్ చూడు. సుధ చెప్పిందిలే ముందే. ఇది చాలా మీరు తేలిగ్గా చెప్తారంట. ఏం లేదు ఇందులో ప్రశ్నలో జవాబు అంటే ఏం లేదు, మీకు చాలా ఉంటుంది.
అంటే ఆ ప్రశ్న మీకు అర్థమైతే సొల్యూషన్ మీకే తెలుస్తుంది. లేదా నేను గృహస్థ పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా, నా వేదాంతానికి నా ఉద్యోగం చెయ్యాలా నేను చెయ్యక్కర్లేదా కదా, నేను రిటైర్ అయినాక నేను వేదాంతం వినాలా ఇప్పుడే వినాలా, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు వచ్చిందా? 71వ ప్రశ్న అది. రేపు చదివి చెప్తాను, ఇదే ఉంటుంది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. వేదాంతం వింటే అమ్మగారల్లే చారులో వెయ్యాల్సిన టమాటాలు పాయసంలో వెయ్యాలి కాబట్టి అట్లా నేను కూడా వేసేస్తే నేను వేదాంతంలో వింటున్నట్టు ఆలోచిస్తున్నట్టు అట్లా పిచ్చి పనులు చేయవాకండర్రా కదా. నేను అవునమ్మా అది ఆలోచిస్తూ ఈ పని చేశాను, కాదు కాదు నువ్వు ఇంకోటి ఆలోచిస్తూ ఈ పని చేశాను.